ఎంక్వైరీ చేసి కేసు పెడితే మీ పార్టీకి నమ్మకం లేకపోతే ఆ రోజు తులసి బాబు గారి మీద కేసులో తీసుకెళ్తుంటే ఆయనతో పాటు అందరి మీద కేసులు పెట్టారు. తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా పార్టీ పరంగా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కాస్త ఓపిక పట్టండి. మేము ఎవరిని విస్మరించము. ఒక 5 సంవత్సరాలు ఓపిక పట్టమంటారా? పార్టీ అసలు విస్మరించబోదు. అదే ఒక 5 years ఓపిక పట్టమంటారు మమ్మల్ని? చూడండి, ఇప్పుడు అన్ని నేరారోపణలు 5 minutes అయిపోతాయా? గత ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేసినా 5 నిమిషాలు అయిపోయిందా? 5 సంవత్సరాలను ఎవరు శిక్షించలేకపోయారు? నేరస్తులని మొత్తం ఊరేగింపు చేయాలి మీరు. ప్రతిసారి గత ప్రభుత్వం అంటారండి. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. మేము ఆ విధంగా చేయట్లేదు. ప్రజలు వాళ్ళు తప్పు చేశారని నమ్మారు కాబట్టి 11 సీట్లు వచ్చాయి. తర్వాత దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే కూడా ఒక పార్టీ నాయకుల పైన, మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన యాక్షన్ తీసుకోవాలంటే కొన్ని కోణాలు ఆలోచించాల్సి వస్తుంది. రైట్, ఓకే, ఒక్క నిమిషం ఆగండి. నాగార్జున గారు, సార్ వైసీపీ వాళ్ళు తరచూ ఒక మాట చెప్తుంటారు, ఏంటి, ఒక ముఖ్యమంత్రి కుర్చీ తప్పించి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం అంతా మేమే నడిపేస్తున్నాం. జరుగుతున్న సంఘటనలు చూస్తే అట్నే ఉంది. నాగపల్లి తులసిబాబు వైసీపీలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. అండ్ ఈజ్ ఎంజాయింగ్ రైట్ నో ఆల్సో. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అంత ఐకమత్యంగా అతన్ని కలిపేసుకుని వెనుగల రాము గారు వెళ్ళటం మీద తెలుగుదేశాన్ని అడిగితే తెలుగుదేశం అసలు క్రమశిక్షణా సంఘం ఉందో లేదో తెలియదు, పిలిచి కనీసం ఏంటి ఇలా తప్పు కదా అని మందలించింది కూడా లేదు. వెనిగల్ రాము అని ఒక ఎన్ఆర్ఐ సార్. ఇప్పుడు మీడియా పరంగా మొత్తం మీడియాని పిలిచి లైవ్ మందలించాలా? మీరు చేస్తారు కదండి. మీకు స్టోరీ తెలియకపోవచ్చు కాదండి, మీకు స్టోరీ తెలియకపోవచ్చు. నేను చెప్తా వినండి. మీకు స్టోరీ తెలియదేమో, స్టోరీ నేను చెప్తా వినండి. అసలు స్టోరీ ఈ వెనిగల రాము అనే అతను సార్ ఎమ్మెల్యేగా అది ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు ఏంటంటే ఇతనికి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కాబట్టి కామాపల్లి బాబు తులసిబాబు ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేసి పెట్టాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరు రిలేషన్ పెరిగింది సార్. ఈ కామేపల్లి తులసిబాబు అయినా పక్కా వైసీపీ సార్. ఎందుకంటే ఇతను హైదరాబాద్ కేబిహెచ్పి పోలీస్ స్టేషన్లో ఒక సెటిల్మెంట్ కోసం వచ్చాడు సార్. సెటిల్మెంట్కి వస్తే బాధితులు నా దగ్గరకు వచ్చారు సార్. నా దగ్గరకు వస్తే నేను వెళ్తే నీకు చేతం చేసుకుపోమని చెప్పాడు సార్. నేను తులసిబాబుని, ఇది నా హైదరాబాద్ నా కేబిహెచ్పి నీకు చేతం చేసుకుపోవని చెప్పాడు సార్. అతను ఏం చేయలేక వెళ్ళిపోయాడు సార్. అంటే అతను అరాచకాలు ఎంత దూరం నాకు తెలుసు, నేను చూసా కల్లారా. అతను పక్కా వైసీపీ వాది. ఆ వైసీపీ వాదిని ఈ టీడీపీ వాళ్ళు మోస్తున్నారు సార్. వీళ్ళకేం అవసరం అండి? ఎందుకంటే రీజన్ ఉంది సార్. ఎవరైతే ఈ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడో అతను ఎన్ఆర్ఐ, అతను పార్టీ ఫండ్ ఇస్తాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకి ఎవరైతే టీడీపీ అధిష్టానం ఉందో అధిష్టానానికి కొడాలి నాని మీద అయిష్టం. కొడాలి నాని ఎలాగైనా సరే ఇది చేయాలని చెప్పి ఉంది. అక్కడ ఎవరో దొరక్క ఈయన తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ ఏమనంటే ఈయన తుస్సుమంటాడు. మళ్ళీ కొడాలి నాని 2సారి గెలిచే అవకాశం ఉంది. కొడాలి నాని గెలవకూడదు, ఎలాగే నేను ఏం చేస్తే మనం చూద్దాం ఉండని చెప్పి ఊరుకున్నారు సార్. కాబట్టి తులసిబాబు వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారండి. మీ సొంత ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకరే చెప్తే దిక్కు లేదంటే సామాన్య కార్యకర్తలు టీడీపీలో న్యాయం జరుగుతుందా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. సామాన్య కార్యకర్తలు ఈరోజు టీడీపీలో న్యాయం జరగట్లేదు సార్. రైట్, ఓసారి రావు గారు మళ్ళీ వస్తా. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ఏమంటే మీ కామేపల్లి తులసిబాబు అంత ఐకమత్యంగా తెలుగుదేశం వాళ్ళతో ఎలా మెలగలుగుతున్నాడండి? అంటే ఆల్మోస్ట్ మీరు పెంచి పోషించే వాళ్ళందరూ ఇలాగే ఉంటారా వైసీపీలో? ఇక్కడ వాళ్ళు మీ దగ్గర ఎంజాయ్ చేశారు, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్.